సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కంచి వీవర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కంచి శారీ మేళా 1,00,000కు పైగా కంచి చీరలు ఎగ్జిబిషన్ అండ్ సేల్. కంచి శారీస్ పై 30% తగ్గింపు. 3 కోయంబత్తూర్ శారీస్ 6,995 రూపాయలు. బ్రైడల్ శారీస్ పై ప్రత్యేకమైన ఆఫర్లు. 2 పల్టీ శారీస్ లేదా 2 సమ్మర్ కాటన్ శారీస్ 398 రూపాయలు. 2 రేంజల్ శారీస్ లేదా 2 సూరత్ బ్రొకేట్ శారీస్ 450 రూపాయలు. 2 లెగ్గింగ్స్ 595 రూపాయలు. స్ట్రైట్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. 4 బాయ్స్ టీ షర్ట్స్ లేదా షార్ట్స్ 550 రూపాయలు. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ ప్యాంట్స్, బాయ్స్ కాటన్ కేప్రీస్ పై 50% తగ్గింపు. మెన్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ లేదా ప్యాంట్స్ ఫ్లాట్ 50% ఆఫ్. బై 1 30% ఆఫ్. బై 2 40% ఆఫ్. ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, పటేల్ రోడ్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, కడప. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సరికొత్తగా స్మార్ట్ కిచెన్ పథకం ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో స్మార్ట్ కిచెన్ ట్రయల్ రన్ విజయవంతం. విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన వేడివేడి ఆహారం అందించడమే పథకం ముఖ్య లక్ష్యం. ప్రొద్దుటూరు స్మార్ట్ కిచెన్ నిర్వహణ, వంటల నాణ్యతను స్వయంగా పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ కిచెన్ కార్యక్రమం. పథకం విజయవంతానికి అన్ని విధాల తోడ్పాటును అందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి. ప్రొద్దుటూరు మండలంలోని 69 పాఠశాలలకు చెందిన 5,425 మంది విద్యార్థులకు ఈ కిచెన్ నుంచి ఆహార సరఫరా. మధ్యాహ్నం 12:15 కల్లా విద్యార్థులందరికీ భోజనం అందేలా అధికారులు మైక్రో ప్లానింగ్. సిబ్బంది హాజరు. గ్యాస్ లభ్యతపై ఉదయం 6 గంటల నుంచి నిమిషాల వారీగా పర్యవేక్షణ. ఉదయం 9 గంటల కల్లా వంట పూర్తి. ప్రత్యేక కార్యాలయంలో వేడి ఆహారం ప్యాకింగ్. 3 లేదా 4 రూట్లలో ఆటోల ద్వారా చివరి స్కూల్ వరకు సకాలంలో భోజనాలు చేరవేత. ముందుగానే ఆటోల కెపాసిటీ, స్పేస్, డ్రైవర్ల వివరాలు సిద్ధం చేసుకున్న అధికారులు. ఆటోలో పెట్టి పంపించారు. 69 స్కూల్స్ ఉన్నాయి. భోజనం స్ట్రెంత్ను బట్టి బాగుంటే బాగుందని చెప్పాలా, బాగలేదంటే బాగలేదని చెప్పాలా. మళ్ళీ అన్నం కూర వేసుకోండి. ఎంత పడుతుందంటే రేపు అవి ఈరోజు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కాదరాబాద్ గ్రామంలో స్మార్ట్ కిచెన్ అనే ఈరోజు గౌరవనీయులు మన డిపిఓ గారి చేతుల మీద ఈరోజు వంట తయారు చేయడం జరిగింది. దీనికి మన ఎంఈఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ వర్యులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అద్భుతంగా ఈ యొక్క బిల్డింగ్ అయితేనేమి, ఈ ఎక్విప్మెంట్, మెటీరియల్ ఎక్విప్మెంట్ అయితేనేమి, చేసిన వంట అయితేనేమి చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకు ఏమైతే అవసరం పడతాయో వాళ్ళకు అవన్నీ సార్ దగ్గరుండి కూడా పర్యవేక్షణలో ఇది జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది రావడం మా పంచాయతీకి, కొత్తపల్లె గ్రామ పంచాయతీ కూడా ఒక మంచి శుభపరిణామము. ఇక్కడి నుంచి ప్రొద్దుటూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ కు, లాస్ట్ స్కూల్ వరకు కూడా కరెక్ట్ టయానికి పిల్లలు అన్నం తినే టయానికల్లా చేర్చాలనేది ఒక మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క స్మార్ట్ కిచెన్ ఓపెన్ చేయడం జరిగింది. కావున ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి మన ప్రొద్దుటూరులో గౌరవనీయులు మన నంద్యాల వరదరాజరెడ్డి గారు శాసనసభ్యులు కూడా దీనికి అన్ని విధాల తోడ్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా కానీ మనకు ఈ పిల్లలకు సరైన టైంలో మంచి ఫుడ్తో ఎక్కడే కానీ సమస్య లేకోకుండా చేస్తారు కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. దీనికి అన్ని మన పొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి స్మార్ట్ కిచెన్ మన గౌరవనీయులు మన స్పెషల్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో జరగడం కూడా ఆయనకు అన్ని విధాలు ఇటాన్ని చాలా ఓర్పుతో బాగా నీట్గా చూస్తారు. కావున ఆయన పర్యవేక్షణలో జరగడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి వారికి హృదయపూర్వకంగా మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ మా పిల్లల తరఫున మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్మార్ట్ కిచెన్ ఈ కాదరాబాద్లో ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ఈ స్మార్ట్ కిచెన్స్ అంతా కూడా ఈరోజు ట్రయల్ రన్ కింద స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు అంతా ఫుడ్ ప్రిపరేషను, అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు అందించడం ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ యొక్క మండలంలో కూడా దాదాపు ఒక 69 స్కూల్స్ ఉన్నాయి. 5425 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ విద్యార్థులందరికీ కూడా మనం సకాలంలో 12:15 ఫుడ్ అందించాలా. సో అందించాలంటే ఎప్పటిలోగా మనం పూర్తి చేసుకోవాలా. సో మార్నింగ్ 9-10 ఎటువంటి పరిస్థితుల్లో ఫుడ్ ప్రిపరేషన్ పూర్తి చేసుకొని సో మనం రూట్ల వారీగా ఒక 3 రూట్లు లేదా 4 రూట్లు మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఆ రూట్ల వారీగా చివరి స్కూల్ వరకు మనము పోయి ఫుడ్ అందించడము. సో అందించే విషయంలో మనమంతా క్యారియర్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటాము. సో తయారైన ఫుడ్ అంతా కూడా వేడివేడిగానే సకాలంలో టైమ్లీగానే ఆ విద్యార్థులందరూ కూడా అందజేయడము. మళ్ళీ అదే యాంగిల్లో చివరి నుండి మళ్ళీ రూట్ వారీగా మళ్ళీ ఇక్కడికి చేరడం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఏ ఇష్యూ జరగకుండా ఎటువంటి ఇష్యూలు వచ్చేదానికి అవకాశం ఉంది అనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. మినిట్ ప్లాన్ చేసుకుంటున్నాము. మార్నింగ్ 6 కల్లా ఏమేమి వచ్చినాయి లేదా, సిబ్బంది వచ్చినారా లేదా, సిబ్బంది అంతా పనిలో స్టార్ట్ చేసినారా లేదా, గ్యాస్ అన్నీ కూడా ఉన్నాయా లేదా, సో అన్ని A to Z అన్ని కూడా మినిట్ ప్లాన్ చేసుకుంటున్నాము. సకాలంలో పూర్తయిన వెంటనే క్యారియర్ వారీగా సర్ది ప్రతి చివరి స్కూలు చివరి విద్యార్థుల వరకు కూడా చేరే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ ఆటో కెపాసిటీ బట్టి ఈచ్ ఆటో కెపాసిటీ బట్టి అక్కడ ఎన్ని స్కూళ్ళకి ఇది సప్లై చేయగలుగుతుంది, ఆటోలో ఉండే స్పేస్ని బట్టి ఎన్ని క్యారీలు సర్దుతాయి, అంత మైన్యూట్గా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. సో అప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం వారు కావచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది చాలా చక్కటి స్మార్ట్ కిచెన్ ప్లాన్ ఇది. అందులో భాగంగా ఈరోజు కూడా మనము ప్రొద్దుటూరుకు వచ్చి ఈరోజంతా పరిశీలించడం జరుగుతుంది.